హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజయ్ వ్లాగ్స్. ఏంటి ట్రైన్ కనపడుతుంది, ఎక్కడ వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? మేము ఇవాళ మా సిస్టర్ వాళ్ళ ఇంటికి హైదరాబాద్కి వెళ్తున్నామండి. సో వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్. ఇది వచ్చేసి ట్రైన్ లోపల అనమాట. ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉందండి. కోవిడ్ వల్ల అనుకుంటా ఎక్కువ మంది లేరు. నేను, మా హస్బెండ్, ఎదురుగా ఒక అతను ఉన్నారు అంతే. సో నాకైతే ట్రైన్ చాలా ఖాళీగానే అనిపించింది. యాక్చువల్గా మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో చిన్న పార్టీ అనమాట. ఆ సర్ప్రైజ్ ఏంటో వీడియో ఎండింగ్లో మీకు చూపిస్తాను, మీకు తెలుస్తుంది అప్పుడు ఎందుకు వచ్చాము అనేది. సో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. సో ట్రైన్ అయితే మేము పద్మావతి ట్రైన్ ఎక్కామండి 11 o'clockకి అండ్ మార్నింగ్ 5:30కి అట్లా వచ్చేస్తుంది. అండ్ ట్రైన్లో ఇంకొకటి ఏంటంటే మనకి ఎవరైనా ట్రైన్ జర్నీ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని చెప్తున్నాను. ట్రైన్లో పిల్లోస్ కానీ బెడ్షీట్స్ కానీ ఇవ్వట్లేదు. ఒకవేళ ట్రైన్ జర్నీ చేసే వాళ్ళైతే అవి మీరే తెచ్చుకుంటే బెటర్ అన్నమాట. అండ్ ఇంకా 5:30 అయిందండి. ఇప్పుడు మేము ఇంకా దిగిపోతున్నాము. అండ్ ఇప్పుడు మేము సికింద్రాబాద్లో దిగుతున్నామండి. సో చూస్తున్నారు కదా, ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది. ఎక్కడో ఒక్కొక్కరు ఉన్నారంతే. అండ్ ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో దిగాము. ఇక్కడ నుంచి మా సిస్టర్ వాళ్ళ ఇల్లు దగ్గరేనండి. హార్డ్లీ ఒక 20 to 30 minutes అనమాట. 20 minutes కూడా పట్టకపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మేము రూమ్కి వెళ్ళిపోతున్నాము. సో మేమైతే సికింద్రాబాద్ స్టేషన్కి దగ్గరలోనే మేము రూమ్ తీసుకున్నామండి. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. మా రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ యాక్చువల్గా అయితే మా పిల్లల్ని తీసుకురావాలి, కానీ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి మేము తీసుకురాలేదు. నేను మా హస్బెండ్ ఇద్దరమే వచ్చామండి. సో ఇప్పుడైతే ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోతున్నాను. అండ్ ఇదేనండి హోటల్ వచ్చేసింది. ఇంకా మేము హోటల్కి వెళ్ళాక ఇప్పుడు మీకు మా రూమ్ అనేది చూపిస్తాను. అండ్ దిస్ వాజ్ ద రూమ్ అండి. రూమ్ అయితే చాలా బాగుందండి. ఇదేమి 5 star హోటల్ ఏం కాదు, నార్మల్ హోటల్ అనమాట. ఇది సికింద్రాబాద్ స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది. అండ్ ఈ హోటల్ పేరు ఆక్వా స్టే ఇన్ అండి. అండ్ ఒక టీవీ, రూమ్, ఏసీ అనమాట. ఏసీ కూడా ఇచ్చారు. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. కొత్త హోటల్ అనుకుంటా, చాలా నీట్గా ఉందండి వాష్రూమ్ కూడా. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. హోటల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ మేము ఇంకా ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోవటమేనండి. సో ఇంకా ట్రైన్ దిగి ఇక్కడికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా రెడీ అయ్యి ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి బయలుదేరామన్నమాట. అండ్ ఈ రూమ్ ప్రైస్ వచ్చేసి 2000 అండి. అండ్ బడ్జెట్ హోటలే, అంటే హార్డ్లీ ఒక హాఫ్ డే ఉన్నామంతే. సో అందుకే నార్మల్ రూమ్ తీసుకున్నాం అనమాట. ఇంకా ఫ్రెష్ అయ్యి ఇప్పుడు ఇదేనండి మా హోటల్. ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఆక్వా స్టే ఇన్. అండ్ ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇదేనండి మా సిస్టర్ వాళ్ళ ఇల్లు. ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, సో మా ఇంటికి మా పెద్దమ్మ వచ్చింది. మీకు మా ఇల్లు మొత్తం చూపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా మదరు, మా తమ్ముడు వాళ్ళ వైఫ్ దీపిక, మా సిస్టర్ మీకు తెలుసు కదా కావ్య, నిషిత రాక్స్. ఇది మా రేఖా పిన్ని. మీరు వరలక్ష్మి వ్రతం వీడియో చూసేసారు కదా సుజయ్ బ్లాగ్స్లో, తను వాళ్ళ కోడలు. మొగలాయి చికెన్ ఉడుకుతుంది. దీని ప్రిపరేషన్ ఎట్లాగంటే, మనము చికెన్ అంతా కడిగి శుభ్రంగా పెట్టుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి అల్లం పేస్టు, పెరుగు, మళ్ళీ దీనికి మసాలా ఏంటంటే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, కొబ్బరి అన్నీ పౌడర్ మిక్సీ చేసి పేస్ట్ చేసేసి అన్నీ మనం ఇందులో కలపాలి. కలిపి మనము పొయ్యి మీద పెట్టి ఇలా ఉడికించి మొత్తం ఎగిరిపోవాలి. తయారైన దాని మీద ఇప్పుడు క్రీమ్ వేసేస్తాను. క్రీమ్ వేసేస్తే మొగలాయి చికెన్ ఫిని. లివర్ ఫ్రై ఎలా చేసామంటే, లివర్ని శుభ్రంగా కడుక్కొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్టు అంతా వేసి ఉడకపెట్టేసాం. ఉడకపెట్టేసి ఈ కళాయిలో మనం ఆయిల్ వేసేసి వేపేసాం. సూపర్గా అయ్యిందన్నమాట గ్రేవీతో. దీంట్లో మసాలా పౌడర్ జల్లేసి ఆపేసాం.
సో ఇక్కడ వచ్చేసి మా రిలేటివ్స్ అండి, మా అమ్మమ్మ సైడ్ అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్స్ అండి వీళ్ళందరూ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ బార్బిక్యూ చేస్తున్నారు. అండ్ చూస్తున్నారు కదా చికెన్ జాయింట్స్ని ఎట్లా చేస్తున్నారో. సో వీళ్ళు బాగా చేస్తారంటండి. సో వాళ్ళకి అప్పచెప్పారు. మా తమ్ముడు అనమాట, నేను వీడియో తీస్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి అంతా జెంట్స్ కూర్చున్నారనమాట బయట. ఒక పక్క అంతా చేస్తున్నారు బార్బిక్యూ, అండ్ ఇంకో పక్క అంతా ప్రిపేర్ చేస్తున్నారనమాట లంచ్కి. అండ్ మీకు లంచ్ కూడా చూపించారు కదా ఇందాక ఏం వెరైటీసో. అండ్ ఇతను వచ్చేసి మా పిన్ని వాళ్ళ కొడుకండి రాకేష్. మీకు ఆల్రెడీ ఇదివరకు చూపించాను కదండి, తినేనండి మా పిన్ని. మా పిన్ని ఎవరంటే మీకు వరలక్ష్మి వ్రతం వ్లాగ్ చేశాను కదండి, మా పిన్ని తనేనండి ఈవిడ. అండ్ నెక్స్ట్ మా చెల్లి మీకు ఆల్రెడీ తెలుసు కదా, కావ్య అండ్ నిషిత నా కూతురు. అండ్ ఇప్పుడు మా పిన్ని వాళ్ళ తినొక పిన్ అనమాట, మా అమ్మమ్మ వాళ్ళ పిన్ని కూతురు, నాకు పిన్ అవుతుంది అనమాట. తన పేరు సునీత పిన్ని. అండ్ మేమంతా గెట్ టుగెదర్ అయినప్పుడు అందరం కలుస్తామండి సరదాగా. సో అలా మా పిన్ని వాళ్ళందరూ వచ్చారు. అండ్ ఇది వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ ఇల్లు మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది లివింగ్ రూమ్ అనమాట. సో హాల్ నుంచి మనం ఇప్పుడు 3 బెడ్రూమ్స్ అనమాట వీళ్ళ హౌస్ అనేది. సో ఇది వచ్చేసి పిల్లలది కిడ్స్ రూమ్ అండి. అండ్ నిషిత అండ్ మా సిస్టర్ వాళ్ళ పిల్లల పేర్లు నిషిత అండ్ రితిక్ సూర్య. సో మేము ముద్దుగా రితు అంటాము. అండ్ ఇది వాళ్ళ బెడ్రూమ్ అండి. పైనేమో రితు పట్టుకుంటాడు అండ్ కింద నిషి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లివింగ్ రూమ్లో నుంచి ఇటు పక్క మా సిస్టర్ వాళ్ళ అత్తగారండి, నేను అమ్మమ్మ అని పిలుస్తాను. మా అమ్మమ్మ సిస్టరే అనమాట. సో నేను అమ్మమ్మ అని పిలుస్తాను, వాళ్ళ రూమ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ బెడ్రూమ్ అండి. సో ఇక్కడ మీకు చూపిస్తాను, పరిచయం చేస్తాను మా రిత్తుని. అండ్ చూస్తున్నారు కదా బెడ్ మీద కూర్చొని ఏదో చూసుకుంటున్నాడు, నాకు చిన్న కొడుకు అనమాట రిత్తు. అండ్ ఇది మా సిస్టర్ వాళ్ళ బెడ్రూమ్ అండి. అండ్ ఇది వచ్చేసి 3 బెడ్రూమ్స్ అనమాట లైన్గా. రీసెంట్గా మా సిస్టర్ వాళ్ళు హౌస్ అంతా రెనోవేట్ చేసుకున్నారండి. సో అందుకు మీకు చూపిస్తున్నాను. ఎలా ఉందండి మా సిస్టర్ వాళ్ళ హౌస్ అనేది, నచ్చిందండి మీకు? అండ్ మా పిన్ని వాళ్ళు సీరియస్గా డిస్కషన్స్లో ఉన్నారు, నేను వీడియో తీసేస్తున్నాను వాళ్ళని. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అనమాట. సో ఇక్కడ డైనింగ్ హాల్లో ఫ్రిడ్జ్ అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం డైనింగ్ హాల్లో ఇప్పుడు నేను మీకు డైనింగ్ టేబుల్ చూపిస్తాను. దీని గురించి ముఖ్యంగా చెప్పాలండి, ఇది ఈజిప్షియన్ కార్వింగ్స్ ఉంటాయన్నమాట. ఇది చాలా స్పెషల్గా డిజైన్ చేయించారంట. అండ్ దీనికి ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా చేయొచ్చంట. అంటే లైక్ మా మావయ్య ఏం చెప్తున్నారంటే క్యాండిల్ లైట్ ఇలా పెట్టి ఇక్కడ దీన్ని చూపించాలి అని చెప్పేసి చెప్తున్నారు నాకు. సో అది నేను మీకు చూపిస్తున్నాను. సో ఇది కూడా వాళ్ళు రీసెంట్గా తీసుకున్నారు. చాలా బాగుంది కదండి డైనింగ్ టేబుల్ అనేది. అండ్ ఇక్కడి నుంచి ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము. అందరు లేడీస్కి ఇష్టమైన ప్లేస్ కిచెనే కదండి. సో ఇది చెప్పాలంటే మా సిస్టర్కి మా మావయ్య చాలా బాగా డిజైన్ చేయించారు. అండ్ సూపర్ ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది వీళ్ళ కిచెన్ అనేది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా స్పెషల్గా డిజైన్ చేయించారు. అండ్ చూస్తున్నారు కదా కబోర్డ్స్ కానీ ఆ పైన షాంగ్లర్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ కిచెన్ కూడా అంతా మోడ్యులర్గా చేయించారనమాట. అండ్ ఇక్కడ చిమ్నీ కూడా మార్చేశారండి కొత్తది. సో ఈ కిచెన్కి సంబంధించింది ఈ కిచెన్కి వేరుగా తీసుకున్నారు, పాతదంతా రీమోడలింగ్ చేసినప్పుడు తీసేశారనమాట. అండ్ ఇప్పుడు పూజ గది ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ పూజ గది పెట్టుకుంది మా చెల్లి. సో ఇక్కడ కూడా అనమాట ఇలా పెట్టించారు. అండ్ చూస్తున్నారు కదా పూజ గది ఎంత బాగుందో, ఎంత నిండుగా ఉందో కదండి. అండ్ ఇప్పుడు డీటెయిల్డ్గా మా సిస్టర్ది నిషిత రాక్స్ ఉంటుందండి ఛానల్, అందులో మీకు చూపిస్తుంది. నిషిత ఇప్పుడు మా మమ్మీకి చికెన్ తినిపిస్తుంది.
నేనేదో పైన తీసానండి మా సిస్టర్ వాళ్ళ హోమ్ టూర్. మీరు క్లియర్గా చూడాలి అనుకుంటే మా సిస్టర్ వాళ్ళ ఛానల్కి వెళ్తే మీరు మా సిస్టర్ది చూడొచ్చు. అండ్ తనైతే మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇదేమో చికెన్ని ఇలా ఫస్ట్ మ్యారినేట్ చేసి వాళ్ళు ముందు రోజు నైటే పెట్టుకున్నారనమాట. సో దాన్ని ఆ రోజు ఇలా చికెన్ని ఫ్రై చేస్తున్నారు. సో లంచ్ చేసే ముందు ఫ్రై చేస్తున్నారనమాట. అండ్ ఆ రోజు స్పెషల్ వచ్చేసి బిర్యానీ అండ్ మటన్ కర్రీ, చికెన్ మొగలాయ్ అండ్ దిస్ లెగ్స్ అనమాట. సో ఇప్పుడైతే మీకు అర్థమైపోయే ఉంటుంది మేము ఎందుకు వచ్చామో. మా సిస్టర్ వాళ్ళది 2 days ముందు యానివర్సరీ అయిందండి. సో ఆ గెట్ టుగెదర్ పార్టీ మేము వాళ్ళు సండే వచ్చేటట్టు అరేంజ్ చేశారు. సో సండే వచ్చామన్నమాట ఆ పార్టీ కోసము. అండ్ ఇది వచ్చేసి ఆ రోజు మా తమ్ముడు కేక్ కటింగ్ చేపించాడు. అండ్ ఇది మీ ముగ్గురం అండి, మా సిస్టర్, నేను, మా తమ్ముడు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నిషిత. మీరు సుజయ్ బాక్స్తో పాటు నిషిత రావుని కూడా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. సో లంచ్ అయిపోయాక ఇంకా మేము రిటర్న్ జర్నీకి బయలుదేరిపోయామండి. ఇంకా 4 o'clockకి మేము శాతవాహనకి బయలుదేరామన్నమాట. అండ్ 4:30కి అట్లా ఇంకా ట్రైన్ రీచ్ అయిపోయి ఇంకా ట్రైన్ ఎక్కుతున్నాము ఇప్పుడు. సో శాతవాహన మేము చైర్ కార్ తీసుకున్నామండి. సో నేను మా హస్బెండే కాబట్టి మేమిద్దరము చైర్ కార్ తీసుకున్నాము. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా ట్రైన్లో కూర్చున్నాము. సో ఇది కూడా ఖాళీగానే ఉందండి, పెద్ద జనం క్రౌడ్ కూడా ఎక్కువ ఏం లేదు. చైర్ కార్లో కూడా ఖాళీగానే ఉంది. అండ్ ఇంకా రిటర్న్ అయిపోయాము. సో పార్టీ వాజ్ సూపర్, ఎంజాయ్ చేసాం మేమైతే. అండ్ నేను మా హస్బెండ్ ఇంకా చాలా హడావిడిగా వచ్చేసామండి విజయవాడ. ఇంకొక రోజు ఉంటే బాగుండేది, వాళ్ళు మా సిస్టర్ వాళ్ళు కూడా ఉంటే బాగుండేది ఇంకో రోజు అని అన్నారు. కానీ పిల్లల్ని వదిలేసి వచ్చాం కదా, సో అందుకు తొందరగా బయలుదేరిపోయాము అదే రోజు. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చిందా? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుజయ్ బ్లాగ్స్. బాయ్.